ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నవశక రాజకీయానికి నాంది ప్రస్తావన జరిగింది. రాజకీయ పరిస్థితులపై మాటల తూటాలు, ప్రభుత్వ పాలనపై పంచ్ డైలాగులు పేలాయి. అభివృద్ధి, సామాజిక న్యాయం ఎజెండాతో పార్టీ జెండా ఎగిరింది. తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రజాహితాన్ని కాంక్షించి 5 కీలక అంశాలతో పాంచజన్య శంఖాన్ని పూరించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తప్పుపడుతూ పాంచజన్యంతో పంచ అస్త్రాన్ని సంధించింది. ఇక ఇన్నాళ్ళు ఉద్యమ నేత కూతురుగా గుర్తింపు పొందిన జనజాగృతి సారథి కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా ప్రజల్లోకి వచ్చింది. కొత్త పార్టీ లక్ష్యం ఏంటి? ప్రజల కోసం కవిత ఏం చేయాలనుకుంటోంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. పోరాట పటిమ, అనుకున్నది సాధించాలనే పట్టుదల, ఉద్యమ నేపథ్యం గల కుటుంబంలో కవితది క్రియాశీలక పాత్ర. కళ్ళెదుట జరుగుతున్న అన్యాయం, అక్రమాలను సహించలేని వ్యక్తిత్వం ఆమెది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగే కఠినతర స్వభావం ఆమె సొంత. తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో ఉద్యమం, నాన్న ఉద్యమానికి తోడుగా జనజాగృతి కోసం కవిత సారథ్యం. తెలంగాణలో కనుమరుగైన సంస్కృతి, సాంప్రదాయ బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రజా ఆశీర్వాదంతో ప్రభుత్వ ఏర్పాటు, ఆ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధిగా ప్రాతినిధ్యం, నాన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా సేవలందించిన కవిత ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీలో తెలంగాణ గడ్డపై నవశక రాజకీయానికి నాంది ప్రస్తావన చేసింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. సొంత పార్టీలో నాయకుల వ్యవహార శైలి, పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించిన సందర్భంలో జరిగిన అవమానం, ఆవేదనతో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా అవతరించేందుకు దారితీసింది. ఆమెలో ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం, కొత్త ఆలోచనతో కొత్త రాజకీయ పార్టీ వైపు అడుగులు వేయించింది. ఉద్యమ సమయం, జాగృతి కార్యకలాపాలు, ప్రజాప్రతినిధిగా ప్రజలతో మమేకమైన పరిస్థితుల్లో పొందిన అనుభూతి పార్టీ నిర్మాణానికి పునాదిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ప్రజల్లోకొచ్చింది. మేడ్చల్ అద్వయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను, అజెండాను ప్రజల ముందుంచారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం స్వయంగా రాసుకోవడానికి మరి మనందరినీ కూడా ఆ దైవము, ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. తెలంగాణ జిల్లాలను పాదయాత్రతో చుట్టి మహిళలు, యువతీ యువకులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తామని కవిత చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రజల అభిప్రాయాలను తీసుకుని వారి మద్దతు కూడగట్టుకున్న తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించారు. ఈ పార్టీతో కవిత సారథ్యంలో 2029 అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద కారణాలు ఏవైనా సరే తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీ పుట్టుకతో రాజకీయాల్లో సమీకరణాలు మారబోతున్నాయి. కొత్త సమీకరణాలతో ఏ పార్టీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయోనని రాజకీయ పరిశీలకులు, ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధనతో చరిత్ర సృష్టించినప్పటికీ ఆయన చుట్టూ ఉన్న కోటలిలో మనిషి మారిపోయారని, మరమనిషిగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని కవిత మాటల తూటాలను పేర్చారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ల దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో
ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. అవినీతి జరిగిందని చెప్పి నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు, అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. పార్టీలో పరిణామాలతో అవమానం జరిగిన రోజు మాటలపై ఆమె కట్టుబడి ఉన్నారని స్పష్టమైంది. పార్టీ ఆవిర్భావ సభలోనూ కవిత కీలక విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనా తీరును తప్పుపట్టారు. ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రే, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా, కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఖచ్చితంగా కొట్లాడాల్సిందే మనం. రాజకీయాలంటే స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడేవిగా ఉండకూడదని, అలాగని ఇతర రాజకీయ పార్టీలను ఆడిపోసుకోవటం కాదన్నారు. పోరాట పందాతో తెలంగాణ ప్రజలు సైనికుల్లా తమకు మద్దతివ్వాలని కవిత కోరారు. తెలంగాణ రాష్ట్ర సేన అధికారంలోకి వస్తే అభివృద్ధి, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొత్త రాజకీయ శక్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సేన 2 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తర్వాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే పంచసూత్రావళితో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తామని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం ముడిపడి ఉన్న విద్య, వైద్య విధానాల్లో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. పంచసూత్ర ప్రణాళికలో మొదటగా అన్ని వర్గాల వారికి ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి బడుల్లో పిల్లలు కళకళలాడే విధంగా చూస్తామన్నారు. రెండోది, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఏ రోగం వచ్చినా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. మూడో అంశంగా రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తామని, రైతులకు బ్యాంకుల్లో గౌరవిస్తామన్నారు. 4వ అంశంగా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామన్నారు. 5వ అంశంగా అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి, అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. అది ప్రైవేట్ పాఠశాలలు గాని, డాక్టర్ గాని, ఇంజనీర్ గాని, రాకెట్ సైంటిస్ట్ గాని మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజల పక్షాన నిలిచి ప్రజాహితం కోసం పోరాడుతుందని, అనుక్షణం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర సేనాని కల్వకుంట్ల కవిత భరోసానిచ్చారు.